నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సువర్ణ. పసిడి ఇప్పుడు తెగ మిడిసి పడుతోంది. తగ్గేదేలే అంటూ చెలరేగిపోతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హైని టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది? తులం 1,50,000 టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగి వస్తుందా? బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుడికి ఊరిస్తూ ఆపై ఉసూరుమనిపిస్తోంది. ₹1,00,000 దాటిన గోల్డ్ రేస్ కు బ్రేక్ పడ్డలేదు. 1,50,000 లక్ష్యంగా ముందుకు వెళుతోన్న బంగారం ఎక్కడ ఆగుతుందనేది అంతుపట్టడం లేదు. ఇవాళ కూడా బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి తగ్గకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం బంగారం తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ సామాన్యుడు మాత్రం బంగారం తగ్గుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత మార్కెట్లో బంగారం ధరలకు సంబంధించి మరింత విశ్లేషణను మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ గారు. ఆయనతో మాట్లాడి ఇంకా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో గోల్డ్ రేట్లు చూస్తుంటే మనము రోజు రోజుకి పెరుగుతోంది. సామాన్యుడు నడ్డి విరిచేలాగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో పోటాపోటీగా వెండి ధర కూడా పెరుగుతోందండి. అసలు బంగారం ధరలు ఇలా ఆల్ టైమ్ ధర హైకి చేరడానికి కారణాలు ఏంటంటారు? మార్కెట్ ఇలాగా మారిపోవడానికి ప్రధానంగా ఏ కారణాలు ఉంటాయంటారు? ఓకే, ప్రధానంగా ఏమిటి అంటే అంతర్జాతీయ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి అంటే రోజు ఒక నిర్ణయం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రోజు కూడా చైనా మీద సుంకాలు మళ్ళీ పెంచడం జరిగింది. దాంతో ఆల్ టైమ్ హైకి పోయినటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఫాల్ కావడం జరిగింది రాత్రి. అంటే ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు, సుంకాలు టారిఫ్లతోటి షేర్ మార్కెట్ ఏదైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు జనరల్గా అందరూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్, సిల్వర్ మీదకి వెళ్ళిపోతుంది. ఒకటి. రెండోది మెయిన్ రీజన్ ఎక్కడొచ్చింది అంటే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన టైంలో రష్యా వాళ్ళవి డాలర్లు అమెరికాలో ఉండిపోయినాయి. అయితే వాళ్ళకి రష్యా వాళ్ళు రిటర్న్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు సతాయించడం జరిగింది, ఇవ్వకపోవటం, లేట్ చేయటం. దాంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం ఆలోచించినాయి అంటే వరల్డ్లోనే రష్యా అమెరికానే ఫేమస్ అయితే అంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు రష్యా వాళ్ళకే ఈ డాలర్లు ఇవ్వడానికి సతాయించినప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో మనకి ఏదైనా జరిగినప్పుడు అవసరమైనప్పుడు మన డాలర్లు అమెరికాలో ఉన్నట్లయితే మరి నాకెట్లు ఇస్తాడు అనే ఉద్దేశంతో అప్పటి నుండి ప్రతి దేశము ఈ డాలర్లలో పెట్టుబడి పెట్టకుండా గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడి పెట్టడం, ఈ గోల్డ్ని నిల్వలు పెంచుకోవటం. అంటే ఏ దేశం వాళ్ళు ఆ దేశంలోనే కొనుక్కుంటూ కంటిన్యూగా డాలర్ల మీద పెట్టే పెట్టుబడిని ఏదైతే ఉందో, ఫారెన్ రిజర్వ్లు ఏదైతే ఉన్నాయో ఆ కరెన్సీ ఏదైతే ఉందో గోల్డ్ మీదకి కన్వర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా గోల్డ్ పెరగడం జరిగింది. దాంతోపాటు సిల్వర్ కూడా పెరగడం జరిగింది. గోల్డ్, సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే నిల్వలు పెంచుకోవటం వల్ల ప్రపంచ దేశాలు ఏవైతే సెంట్రల్ బ్యాంకులు నిల్వలు పెంచుకోవటం వల్ల గోల్డ్ పెరగడం జరిగింది. సిల్వర్ ఎందుకు పెరగడం జరిగింది అంటే సిల్వర్ యూసేజ్ పెరిగింది, ప్రొడక్షన్ తగ్గింది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఎలా అంటే ఉదాహరణకి సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా దాంట్లో యూజ్ చేస్తారు. ఏది సిల్వర్ని ఒకటి. రెండోది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే యూసేజ్ పెరిగిందో, ప్రొడక్షన్ పెరిగిందో వాటిల్లో కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఈ సోలార్ ఒకటి, అదొకటి. రెండోది సెల్ ఫోన్లలో కూడా సిల్వర్ని యూజ్ చేయడం జరుగుతుంది. 3. ఈ 4వది ఏమిటి అంటే ఎప్పుడైతే గోల్డ్ ధర పెరగడం మొదలుపెట్టిందో ఆల్టర్నేటివ్గా సిల్వర్ జ్యువెలరీ రావడం జరిగింది. అంటే ఏంది, సిల్వర్ జ్యువెలరీ అంటే ఏంది, సిల్వర్ ఆర్నమెంట్స్ మీద గోల్డ్ కోటెడ్ తోటి జ్యువెలరీ రావటం. సెపరేట్గా షాప్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఒక షాప్ ఓపెన్ అవుతుంది, ఓన్లీ ప్యూర్లీ సిల్వర్ జ్యువెలరీనే. అంటే ఏంది, గోల్డ్ ఉండదుగా, అంటే సిల్వర్ రేట్కి కొంచెం ఎక్స్ట్రా వేసి గోల్డ్ కోటింగ్ వేసినందుకు కానీ కొంత ఎక్స్ట్రా తీసుకొని సిల్వర్ జ్యువెలరీ అమ్ముతారు. ఇది ఒక పద్ధతి. ఇక ఇంకొకటి మెయిన్ నిన్న మనం టీవీలు కానీ ఇక్కడ చూస్తే బేగం బజార్లో ఒక ఏదైతే షాప్ ఉందో ఒకటి హోల్సేల్ షాప్ ఉంటుంది, ఓన్లీ బార్లు అమ్ముతారు వాళ్ళు గోల్డ్, సిల్వరు. ఎగబడి అనమాట. ఒక్కొక్కళ్ళు 3 గంటలు 4 గంటలు పట్టిందట క్యూలో కొనుక్కోవడానికే. అంటే ఆ విధంగా ఉంది. జనరల్గా ఎప్పుడైనా కానీ పెరుగుతుంది అని టీవీలు, ఛానళ్ళు, పేపర్లు, మ్యాగజైన్లు అన్నీ చెప్తుంటారు. మామూలు వాళ్ళు ఇక టెంప్ట్ అయిపోవటం, కొనుక్కోవటం, ఇక దొరకదో ఏమో
పెళ్ళిళ్ళకి ఇక తప్పదు కదా, ఎంతైనా కానీ కొనాల్సిందే అని చెప్పేసి అనటం. అంటే ఉదాహరణకి ఇప్పుడు దీపావళి ఉంది. ఇప్పుడు దీపావళికి ముందు 10 రోజుల ముందు పటాకులు కొనుక్కుంటే ఎంతలో దొరుకుతాయి, దీపావళి రోజు పోతే పటాకులు ఎంత ధరలో దొరుకుతాయి. అవును. అంటే ఏంది, ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంటుంది అనమాట. 3-4 నెలల కింద గోల్డ్ సిల్వర్ మామూలుగానే ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా మంచి కూర్చోబెట్టి వాళ్ళు, అంటే మనం ఏదైనా జ్యువెలరీ షాపుకి పోగానే వెమ్మటే ఎవరో ఒకరు రావటం, మీరు కోక్ తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని మంచినీళ్ళు ఇవ్వటం, మర్యాద చేయటం, కొన్నా కొనకపోయినా ఓ మోడల్స్ డిజైన్లు గంటలు గంటలు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఎస్టిమేషన్లు ఇచ్చి మీరు ఇంకో షాప్లో ఎంక్వైరీ చేసుకోండి అని అన్నీ చెప్తారు. ఇప్పుడుందా అసలు అసలు దొరికితే చాలు, కొనుక్కుంటే చాలు, డెలివరీ లేదు. అంటే అడ్వాన్స్గా పైసలు ఇచ్చి తీసుకున్నాక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత డెలివరీ ఇస్తా అన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొన్ని యాప్లు అయితే అసలు క్లోజ్ చేసినాయి, ఏది అమ్మటం అనేదే లేదు అసలు, అంటే డెలివరీ సిస్టమే లేదు. ఇవి జరుగుతున్నాయి. అయితే మీరు అన్నట్టు 4081 మొన్న 3 రోజుల కింద ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది గోల్డ్. ఇప్పుడు $4000 ట్రేడ్ అవుతుంది గోల్డ్. అంటే నిన్న వాళ్ళు సెలవు అనుకోండి, శని ఆదివారం. మళ్ళీ రేపు ఉదయం ఎలా జరుగుతుంది అనేది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చైనా మీద సుంకాలు వేయటం జరిగింది. మళ్ళీ ఆ సుంకాలతోటి క్రిప్టో కరెన్సీ పట్టడం జరిగింది. మన షేర్ మార్కెట్ మంది మాత్రం రేపు ఉదయం గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. అంటే మన ఎన్ఎస్సి ఏదైతే ఉందో సుమారు 200 పాయింట్లు 700 పాయింట్ల వరకు బిఎస్సి సెన్సెక్స్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే షేర్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఫాలో అయితే ఉన్నాయనుకోండి, గోల్డ్ టెంపరీనే తగ్గినా కొంచెమే మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటున్నానంటే మల్టీనేషనల్ కంపెనీ ఒకటి గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు 2 డేస్ బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. $4,900 రీచ్ అవ్వచ్చు. ఇంకో కంపెనీ $5,000 రీచ్ అవ్వచ్చు. ఎప్పటికీ 2026 డిసెంబర్ 1కి. అంటే ఏంటిది, సుమారు 1,47,000 నుంచి 1,50,000 రూపాయలు అనమాట. ఉదాహరణకి ఎట్లా అంటే $1 ఈజ్ ఈక్వల్ టు $4,000 అంటే ఇంటూ 30 రూపాయలు అనమాట. అంటే మామూలుగా 32-33 రూపాయలు పడుతుంది $1 మన ఇండియన్ కరెన్సీకి గోల్డ్ విషయంలో చూస్తే. అంటే ఏంటి, $4,000 1,30,000. అలా ప్రకారంగా లెక్కేస్తే $5,000 అయిందంటే సుమారు 1,50,000 వరకు రీచ్ అయితే ఏది గోల్డ్ రేటు. అయితే ఎప్పుడు తగ్గుద్ది, ఎందుకు తగ్గుద్ది అంటే గోల్డ్ కంటే సిల్వర్ యూసేజ్ ఎక్కువ పెరగడం జరిగింది మార్కెట్లో. మెయిన్ ఇంకొకటి కూడా, ఎప్పుడైతే పెరుగుతుందని అనిపించిందో నిలవబెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇన్వెంటరీస్ అంటుంది దాన్ని. ఇన్వెంటరీస్ అంటే ఏంటి, వాళ్ళకి అవసరం లేకపోయినా ఒకప్పుడు, అంటే ఉదాహరణకి ఒక 3 ఇయర్స్ బ్యాక్ మన రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుండేది. ఎప్పుడైతే ఉదాహరణకి బాగా హైక్ పోయిందో రేటు, అప్పుడు కొనలేమని మనం టీవీలు, ఛానళ్ళు, పేపర్లు, మ్యాగజైన్లు అన్నీ కూడా రియల్ ఎస్టేటు ఇక కొనేవాడు, మధ్యతరగతి వాడు కొనగలడా లేదా, 100 కోట్ల ఎకరం అయిపోయింది అని చెప్పేసి జరిగింది. మళ్ళీ 3 ఏళ్ళు అయింది ఇంతవరకు రియల్ ఎస్టేటు అంటే ఇప్పుడు డౌన్లో ఉంది. ఇప్పుడు కొనుక్కోవచ్చు అసలు రైట్ టైం రియల్ ఎస్టేటు. ఎవరైతే కొత్తగా పెళ్ళి అయిద్దో లేకపోతే పెళ్ళికుంటారో అమ్మాయో అబ్బాయో, వాళ్ళకో ఫ్యామిలీ కావాలి, వాళ్ళకో ఓన్ ఎసెట్ కావాలి అని కొనిపించేటోళ్ళు తల్లిదండ్రులు ఆలోచించి కొనిపించేవాళ్ళు తక్కువలో దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్కి. తక్కువ అంటే తక్కువ కాదు, రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి. కానీ ఇప్పుడు కొనరు రియల్ ఎస్టేట్ అనగానే, అప్పుడు కొన్నారు. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే ఎక్కడ ఎంటారంటే ఆ టైం వచ్చిన రోజే కొంటారు. అంటే ఇప్పుడు పటాకులు ఉంటాయి, ఇప్పుడు దీపావళి రోజు షాప్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు పోండి, ఇప్పుడు మామూలుగా ఉన్నాయి షాప్స్. అసలు కొనుక్కోదలుచుకుంటే అసలు అంటే మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు, బ్రాండ్ చూసుకోవచ్చు, రేట్ కూడా తక్కువలో దొరుకుతుంది. అదే రోజు దీపావళి రోజు పోయి, దీపావళి ముందు రోజు పోయి పిల్లలు మనం అందరం పోయి కొనాలండగానే బార్గెన్ చేసేటట్టు ఉండదు, అడిగేటట్టు ఉండదు, క్వాలిటీ ఉంటుందో తెలియదు, ఒరిజినల్ తెలియదు, డూప్లికేట్ తెలియదు, ఎంఆర్పికి మనకి సంబంధం ఏమి ఉండదు. అట్లానే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద అసలు నిన్న అన్ని టీవీలు ఛానళ్ళు కూడా ఇంకా పెరుగుతుంది అసలు స్టాకే లేదనేది. ఎందుకంటే జ్యువెలరీ షాప్ వాళ్ళే కూడా, వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. వాళ్ళు ముందు నుంచే స్టాక్ పెట్టుకోవడం, ఎంత స్టాక్ పెట్టినా ఎక్కడో ఒక దగ్గర అమ్మాల్సిందే, వాళ్ళు అమ్ముతూనే ఉంటారు, బ్లాక్లో అమ్ముతారు. మన మార్కెట్లో ఉన్న గోల్డ్ సిల్వర్ ప్రైస్ కంటే ఎక్స్ట్రా ప్రైస్కే అమ్ముతున్నారు. నిన్న మొన్న అడిగితే 1,80,000 చెప్పారట. అంటే ఉన్న ధర కంటే ఎక్స్ట్రా ప్రీమియం తోటి అమ్ముతారు, డిస్కౌంట్ ప్రీమియం. ఇప్పుడు మనకి బట్టల కొట్లు ఆషాఢం శ్రావణ మాసం వస్తే కేజీ లెక్క అమ్ముతాం బట్టలు అని అంటారు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి ప్రీమియం మీద అమ్ముతారు. అంటే ఏంది, మార్కెట్లో ఏదైతే ఒరిజినల్ ప్రైస్ ఉంటుందో, ఎంసీఎక్స్లో ఉంటుందో, డాలర్ ప్రైస్ ఏది ఉంటుందో దానికంటే ఎక్కువ రేటుకే మార్కెట్లో ఉంది. అయినా కానీ మళ్ళీ ఇవ్వట్లేరు. ఏమంటారు, మీరు పైసలు కట్టండి 2-3 రోజుల తర్వాత డెలివరీ వస్తుందండి అని అంటారు. అయితే అట్లా తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మరి ఎంతవరకు ఏం జరుగుద్ది అనేది మనం గమనించాలి. ఇది రాబోయే రోజుల్లో ఎక్కడైతే కొన్నాళ్ళ వరకు ఉండొచ్చు అనేది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర 2 రోజుల కిందట ఇప్పుడు ట్రంప్ మన గాజా ఇజ్రాయెల్ వార్ది సమస్య పోయిందని చెప్పేసి చర్చలకు వచ్చినప్పుడు ఆ పాలస్తీని మళ్ళీ రిటర్న్ పోవడం జరిగింది. ఆ రిటర్న్ పోయింది అంటే సద్దుమణికింది. అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్
ఒకటి. నెంబర్ 2, అక్టోబర్ 27-28లో మళ్ళీ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది పావెల్ గారిది. అంటే ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ చేస్తారు, ఆ వడ్డీ రేట్లు పావులట తగ్గిస్తారు అనేది అనౌన్స్మెంట్ అయిపోయింది. అంటే ఆ టైంలో అనౌన్స్ చేయాలి. ఈ సంవత్సరంలో ఇంకా 2 సార్లు ఉంది వడ్డీ రేట్ల డెసిషన్. వడ్డీ రేట్ల డెసిషన్ కనుక తగ్గిస్తే మా గోల్డ్ సిల్వర్ పెరిగేది ఖాయం, ఇంకా పెరిగేది ఖాయం. కాకపోతే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి. ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరిగినాక కొన్నాళ్ల పాటు మెదలుకుంటున్నాక మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఓవరాల్గా జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ గోల్డ్ సిల్వర్ కూడా కొన్నాళ్ళ పాటు స్తబ్దత ఉంటుంది. మెయిన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎంసీఎక్స్లో, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో ఈ ఫ్యూచర్ ప్రైస్ అంటాం, మార్జిన్ తోటి. అంటే 10% కట్టేస్తే మనము 100 గ్రాములు గోల్డ్ అనుకోండి, 100 గ్రాములు 1,30,000 అనుకోండి, ఓ 13,000 కట్టేస్తే మనకి 10% మార్జిన్ తోటి మనకి ఇచ్చేస్తారు అనమాట, ఏది కొనుక్కోవడానికి. కానీ అది డెలివరీ రాదు, ఓన్లీ కొనుక్కున్నా అమ్ముకున్నా అకౌంట్లోనే ప్రాఫిట్ లాసు. అయితే దాంట్లో ఎక్కువ స్పెక్యులేషన్ జరుగుతుంది. ఆ స్పెక్యులేషన్ వల్ల గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది, ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కాదు, పెరిగి కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతుంది అనమాట ఓవరాల్గా. ఇంకొకటి కూడా, ఈ డిజిటల్ కరెన్సీలోకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి, గోల్డ్ ఈటీఎఫ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మామూలు కంటే కూడా గోల్డ్ ఈటీఎఫ్ ప్రీమియం తోటే జరుగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ప్యానిక్ అవ్వటం ఒకటి, షార్టేజ్ ఒకటి, మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ డిమాండ్కి తగ్గ సప్లై లేదనేది. అయితే వీటితో అన్నిటితో పాటు యూసేజ్ పెరగటం, యూసేజ్, డిమాండ్, ప్రొడక్షన్ తగ్గటం, సప్లై లేకపోవడంతో మామూలుగా జనరల్గా ఏదైనా అంతే. ఇప్పుడు సపోజ్ ఒక టైంలో ఉల్లిగడ్డలు 80 రూపాయలకు అమ్ముతారు, పచ్చిమిర్చి 80 రూపాయలకు అమ్ముతారు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద పారపోసిండు అంటారు, టమాటాలు రోడ్డు మీద పారపోసిన అంటారు, ఉల్లిగడ్డలు ఇప్పుడు టమాటాలు ఏదైతే 100కి 8 కిలోలు 10 కిలోలు అంటారు. 60-70 రూపాయలకు అమ్మినప్పుడు ఏమైంది, మళ్ళీ 20-30 రూపాయలకు వచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక టైంలో అలా డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షన్, ఈ డిమాండ్ సప్లైని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ మెయిన్. ఈ వార్ ఒకటి, ఎకానమీ ఒకటి, ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఈ సుంకాలు, టారిఫ్లు ఒకటి, వీటన్నిటితోటి మనము ఏదైతే దేశాలు ఉన్నాయో మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమెరికా డాలర్లు ఉంటాయన్నమాట జనరల్గా అమెరికాలోనే. అయితే ఆ డాలర్లు వాడు ఇవ్వడేమో అనే భయానికి చిన్నగా అది తగ్గించుకుంటూ అందరూ కూడా ఈ సెంట్రల్ బ్యాంకులే నిల్వలు పెంచుకుంటున్నాయి. లాస్ట్ మంత్లోనే చైనా వాళ్ళు మామూలుగా పెంచుకోలే, ఏది ఈ హైలోనే గోల్డ్ కొని నిల్వ పెంచుకోరు వాళ్ళు. అంటే ఏం జరుగుతుంది, సెంట్రల్ బ్యాంకులు దేశాలే అనమాట టన్నులు నిల్వ పెంచుకోవడంతో మామూలుగా మార్కెట్లో షార్టేజ్ ఏర్పడటం జరిగింది. ఈ షార్టేజ్ ఏదైతే ఉందో కొన్నాళ్ళు ఉంటుందో మరి ఇక ప్రొడక్షన్ పెరిగేంత వరకు. కానీ ఓవరాల్గా అయితే నా ఉద్దేశ ప్రకారం మార్కెట్లో గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడు కొనుక్కోవాలి, ఈటీఎఫ్లు కానీ డిజిటల్లో కానీ. లేదు అనుకుంటే 24 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కొనకూడదు. ఆర్నమెంట్స్ కొంటే మేకింగ్లు, వేసేజ్లు, తరుగులు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అమ్మాలంటే మేకింగ్లు, వేసేజ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 24 క్యారెట్స్ గోల్డ్ అది కానీ ఈటీఎఫ్లు కానీ డిజిటల్లో కానీ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు, అంతే తప్ప ఇప్పుడు ప్యానిక్ అయి కొనుక్కునేంతైతే నాకు అంత అనిపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ దొరికిపోతారు. ఎందుకంటున్నా అంటే 2010లో 1,00,000కి చేర్చిర్రు, అంతకుముందు మామూలుగా ఉండేది సిల్వరు 1,05,000 అన్నారు, 1,00,000 టచ్ చేసిర్రు 2010లో. ఇక కథం అక్కడి నుంచి 2025 వరకు ఆ 1,00,000 కాడ లోపులనే ఉంది. మొన్న ఈ మధ్యనే మళ్ళీ 3-4 నెలలు అయింది అనుకోండి, కంటిన్యూగా పెరగడం జరిగి ఇప్పుడు 1,80,000 చెప్తున్నారు హైదరాబాద్లో ఫిజికల్ సిల్వర్ది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, ఎంత పెరిగింది, ఒక్క వితిన్ షార్ట్ పీరియడ్లోనే పెరగడం మొదలు పెడితే ఇలా పెరిగింది. మళ్ళీ పడటం మొదలు పెట్టినప్పుడు కూడా అలానే పడుతుంది. కాకపోతే ఈసారి పడుతుందా, ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎలా పడుతుంది, మరి ఏ టైంలో పడుతుంది, మరి ఈ ట్రంప్, సుంకాలు, టారిఫ్లు ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ కొనడం ఆపుతాయి? లేదు అనుకుంటే సింపుల్ అనమాట, ఒక్కటే, ఏ ప్రపంచ దేశంలో ఎవరైతే టన్నులు నిల్వ ఉందో ఒక్క దేశము వాళ్ళ అవసరానికి మార్కెట్లో కనుక గోల్డ్ కనుక డంప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కనుక ఇన్వెంటరీస్ నిల్వలు ఒక్కసారి రిలీజ్ కనుక చేస్తే మళ్ళీ గోల్డ్ అంతా ఫాల్ అవుతుంది. ఇది సింపుల్గా నా నుంచి. కాకపోతే ఇప్పుడు ఎవరు కొనుక్కోవాలి అంటే తప్పదన్నమాట. ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఏదన్నా ఉంటే పెళ్ళికి అత్యవసరం ఏదైతే బేసిక్ ఉంటాయో వాళ్ళు తప్పదు కొనుక్కోవాలి. అంతకుముందు 10 గ్రాములు కొనే బదులు ఇప్పుడు 5 గ్రాములు, 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు, 6 తులాలు, 7 తులాలు కొంటారు. లేదు అనుకుంటే ఇప్పుడు చాలా మెథడ్ ఏంటంటే ఇక దాని ఆలోచన లేదు, గోల్డ్ ఆలోచన. ఏదైతే మ్యారేజ్ కానీ ఏదైతే ఉందో ఈవెంట్లు ఉంటాయో సిల్వర్ జ్యువెలరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే ఏంది, ఇదే పైసలకి
ఇప్పుడు సపోజ్ కిలో 1,30,000 గోల్డ్ రేట్ ఉంటే సిల్వర్ 1,80,000 వేసుకున్నా కానీ మనకు అది కిలో లెక్క, ఇది గ్రాముల లెక్క. అందుకని సిల్వర్ జ్యువెలరీ అయితే తక్కువతో పోద్ది, సిల్వర్ పైసలు అయితే సిల్వర్కి వస్తాయి, కోటింగే కదా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ శాతం జరుగుతున్నదల్లా వ్యవహారం మార్కెట్లో ఇది. ఇంకొకటి ఇప్పుడు నిన్న అంటే టీవీలు ఛానళ్ళు అనుకోండి, ఆ బేగం బజార్లో గంటలు గంటలు క్యూలో నిలబడితే కూడా రాలేదట. చివరికి ఆయన టైం వచ్చేటప్పటికి లోపలికి పోయేటప్పటికి స్టాక్ లేదనో, లేకపోతే రేపు వెళ్ళిన డెలివరీ వస్తుందనో, లేకపోతే మేము ఇయ్యము నో స్టాక్ ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, సికింద్రాబాద్ మన ఏదైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో, హోల్సేల్ షాప్స్ ఉన్నాయో, మహంకాళి టెంపుల్ దగ్గర అనుకోండి, పాట్ మార్కెట్ అనుకోండి, బేగం బజార్ అనుకోండి, ఎక్కడెక్కడైతే ఎవరికి సోర్స్ ఉందో వాళ్ళందరితోటి కూడా వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి ఎవరు కూడా నో స్టాక్ అనో, లేకపోతే ప్రైస్ ఎక్స్ట్రా చెప్పటం, ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజెంట్. అయితే ఇది ఎక్కడి వరకు పోతుంది, ఎక్కడ ఆగుద్ది అనేది ఉంటుంది. జనరల్గా పడ్డప్పుడు ఏమంటారంటే అతి సర్వత్రా వర్జయేత్, అతి ఎప్పుడైతే వస్తుందో అది వినాశనానికి దారితీస్తుంది అనేది సామెత ఉండేది ఒకటి, అతి సర్వత్రా వర్జయేత్. కానీ ఇప్పుడు మరి పెరుగుతుంది, ఇంకా పెరుగుద్దా, ఎక్కడి వరకు ఆగుద్ది? ఎక్కడో ఒక దగ్గర అయితే దీనికి అడ్డుకట్ట అయితే ఉండాలి. ఎందుకోసం అంటే దేశాలు నిల్వలు ఎక్కడైతే కొనుక్కోవటం ఆపుతాయో, లేకపోతే ఏ దేశం కనుక ఇంకా హైలోనే, ఇప్పుడు చైనా లాస్ట్ మంతే కొన్నది ఇంత హైలో కూడా, మన దేశం కూడా కొనడం జరిగింది, మన దేశం నిల్వలు పెంచుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలందరూ కూడా డాలర్ల బదులు గోల్డ్ నిల్వ పెంచుకుంటున్నాయి. సిల్వరు ఇండస్ట్రీ యూసేజ్ అనుకోండి, టెక్నికల్ యూసేజ్ అనుకోండి, అసలు యూసేజ్ సిల్వర్కి ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు సిల్వర్ అంటే ఏంటంటే పూజ సామాన్లకి, లేకపోతే సిల్వర్ గుళ్ళల్లో గోపురాల్లో ఏదైతే దేవుడి కోసానికి పెట్టేది సిల్వర్ని, అటువంటిది ఇప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోయింది అనమాట. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. ఇప్పుడు బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ చేరుకోవడానికి మార్కెట్కి సంబంధించి విశ్లేషణ కోసం లలితా జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్ మేనేజర్ నగేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నగేష్ గారు. సో చూస్తున్నారు కదండి, బంగారం ధరలు ఆల్ టైమ్ హిట్ అవుతున్నాయి. ఇంకా అంటే ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు, మార్కెట్ విశ్లేషణ ప్రకారం అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు వచ్చేసరికి 1,50,000 కూడా చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో అసలు ఇలా పెరగడానికి కారణం మీరేమంటారు? ఎందుకంటే మీరు లైవ్లో ఉంటారు, అంటే విశ్లేషణకి చాలా అంటే అది సత్యదూరం కావచ్చు, కానీ మీరు డైరెక్ట్గా కస్టమర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ పెరిగిన ధరల పట్ల ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? ఎందుకంటే ఎంత పెరిగినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, కొంచెం క్వాంటిటీ అటు ఇటుగా కావచ్చు, కానీ సో డైరెక్ట్గా డీల్ చేస్తారు కస్టమర్స్తో. సో మార్కెట్ మీద ఈ పెరిగిన బంగారం ధరలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అంటారు? మీ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సేల్స్ అయితే ఒక కస్టమర్ నార్మల్గా బంగారం కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే విశ్లేషణకి మనం మాట్లాడుకునే మాటలకి కూడా చాలా కొంచెం తేడా ఉంటుంది. బట్ విశ్లేషకుల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు కూడా మార్కెట్ మీద ఎంత అనాలిసిస్ చేసి కొద్దిగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేయాలి కాబట్టి విశ్లేషణ కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ అందులో ఒరిజినాలిటీ ఏంటంటే అసలు విశ్లేషణలకి డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విశ్లేషణ చూసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ మ్యాక్సిమం అందరూ చూస్తారు, కానీ కొనుక్కునే వాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ భారతదేశంలో ఈ పసుపు మీద పచ్చదనం మీద మీరు చెప్పిన పాయింట్ కూడా నేను వస్తాను. ఈ పసుపు మీద పచ్చ మీద ఎక్కువ లైక్దనం కాబట్టి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి బంగారం అనేది తీసుకుంటారు. సో అదే కాపర్ సిల్వర్ ఎందుకు కొనరు, గోల్డ్ ఎందుకు కొంటారు? మరి కానీ దాని ఏదైతే ఉంటుందో పసుపు అనేది దాని ఇదిని కోల్పోదు. సో అందువల్ల గోల్డ్కి ఇప్పుడు సిల్వర్ ఉందనుకో, సేమ్ మెటల్ వచ్చి మనకి ప్లాటినంలో ఉంటుంది. సో ప్లాటినం ఎందుకు అలా ఉంటుంది, అది వేరు. సిల్వర్లో ఉండదు. సిల్వర్ ఉంటే దాని కాస్ట్ మళ్ళీ హై ఉంటుంది. కాపర్ కూడా కాపర్లా ఉండదు, మళ్ళీ అది తగ్గిపోద్ది. గోల్డ్ మట్టుకు మాత్రమే ఆ ఇల్లో కలర్ అనేది ఉంటుంది. ఆ ఇల్లో కలర్ కూడా ఎందుకని చెప్పాను, మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పసుపు పచ్చ అంటే మనకి అది ఫస్ట్ పురాతన కాలం నుంచి వస్తుంది. దట్టు విశ్లేషణకి ఇక్కడికి తేడా ఏంటంటే, మీరు అడిగిన ఇందాక చెప్పారు కదా, మేము కస్టమర్లతో ఎప్పుడు మమేకం అవుతూ ఉంటాం కాబట్టి కస్టమర్లు సపోజ్ అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ ఏమీ లేదు, వెయిట్లో వేరియేషన్. ఇందాక మీరు ఒక మాట మంచి మాట అన్నారు, కొంటారు కానీ ఎక్కువ తక్కువ. ఇప్పుడు ₹1,00,000 తెచ్చుకున్న వాళ్ళు ₹1,00,000 కొంటారు, అక్కడ క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. ₹1,00,000 కొనుక్కున్నది కరెక్టే, అందులో అయితే తేడా లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే
వెంటనే పెరిగిపోతుందా చేయకపోతుందా అంటే ఈక్విటీ మీకు తెలియదే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో యాక్చువల్గా ఈక్విటీ అంటే షేర్స్, కమోడిటీ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది, రిమైనింగ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే మంచిది కాదని చెప్పను, మంచిదే. బట్ మీకు అవసరమైన టైంలో ఏమవుతుంది, అది ఆ రేటు ఎక్కువ ఉన్నా మీ అవసరాన్ని రీత్యా తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది, ఇమీడియట్గా మీకు రాకపోవచ్చు. గోల్డ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు, మీ పక్కవాడికి కూడా సరే నాకు కొంచెం అవసరం ఉంది, ఇది కొద్దిగా తీసుకొని నాకు కొద్దిగా అమౌంట్ ఇవ్వరా అంటే డెఫినెట్గా వాళ్ళు చూపించుకొని వెంటనే ఉపయోగపడుతుంది. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఈ గోల్డ్లో వచ్చేసరికి ఇప్పుడు ఈక్విటీలో పెరుగుదల తగ్గుదల ఉంటుంది. యాక్చువల్గా గోల్డ్లో కమోడిటీ అంటే గోల్డ్లో వచ్చేసరికి మీకు మార్పులు అనేవి మ్యాక్సిమం ఉండదు. మీరు గమనించినట్టయితే యాక్చువల్గా 2009 వరకు కూడా తక్కువ రేట్లో ఉండేది, 900 లోపు ఉండేది బంగారం. 2009లో ఆ చేంజెస్ మార్పులు కనబడ్డాయి. అప్పుడు అంతర్జాతీయంగా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. అది ఎప్పుడు అంటే యాక్చువల్గా అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్లో ఆ ప్రభావం చూపిస్తాయో షేర్స్లో, ముదపరులు అందరూ కూడా మ్యాక్సిమం దేని మీద ఇన్వెస్ట్ పెట్టి చూపించడానికి చూస్తారంటే మెయిన్ వచ్చేసరికి స్టాండర్డ్ మీద. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రైతు అనేవాడు పండిస్తాడు పంట. సపోజ్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ వచ్చేది ఏంటి, లాస్ రాకుండా వచ్చేది ఫిష్. అయితే హై అయిపోవచ్చు లేదా లో అయిపోవచ్చేది ఫ్రాన్స్. అప్పుడు ఆర్థిక పరిస్థితులు నాకు ఎంత అవసరం లేదు, నాకు స్టాండర్డ్గా కావాలనుకున్నవాడు ఫిష్కి వెళ్తాడు. ఏదైనా పర్లేదు నేను రిస్క్ తీసుకున్నవాడు ఫ్రాన్స్కి వెళ్తాడు. అంటే చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. సో గోల్డ్లో వచ్చేసరికి ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండేది. హిస్టరీ తీసుకున్నట్టయితే హిస్టరీలో పెరుగుతూనే వచ్చింది, కానీ ఆ పెరుగుదల అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీకు చూసుకున్నట్టయితే మీరు ఒకసారి మార్పులను గమనించినట్టయితే ఈ ఇయర్స్లో అంటే అంతర్జాతీయంగా ఎప్పుడైతే ప్రభావాలు సంభవిస్తాయో వాళ్ళు ఏం చేస్తారు, ప్రభావాలు సంభవించినప్పుడు మనకి ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది, మనం ముందే ప్రణాళికలు రచించుకొని ఏం చేస్తాం, మనం ఒక సేఫియస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం, మన ఫ్యామిలీ మన ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తాం, సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందుకు, ఫ్యూచర్ ఉండాలి కాబట్టి. సో నేను లేకపోయినా నా ఫ్యూచర్, నా తరతరాలు వాళ్ళకి ఉండాలి కాబట్టి సేఫియస్ట్లోకి తీసుకెళ్తాం. ఆ సేఫియస్టే ఈ గోల్డ్ అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరగాలి, మిగతా ఎందుకు పెరగకూడదు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమెరికా డాలర్ ఇప్పుడు మొత్తం అందరినీ మ్యాక్సిమం శాసించేది ఏంటి, యుఎస్ఏ అగ్రరాజ్యం. అదేంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ట్రంప్ వల్ల ఆయన ఇష్టానుసారం ఉదయం ఒక డెసిషన్స్, అందులో ఒకటి ఏంటంటే యుఎస్తో కూడా మనకు విభేదాలు అంటూ ఏమీ లేవు. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ ఏమనుకుంటున్నారు యుఎస్తో విభేదాలు అన్నట్టు, ఏదో ఒక 2-3 కాజులు తప్పించి మనకు సత్సంబంధాలు అనేవి యుఎస్తో బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అంటే మంచి అనాలిసిస్ కానీ వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే మనకు అగ్రరాజ్యంతో ఏమీ చెడిపోలేదు, విభేదాలు లేవు ఒక 2-3 పాయింట్లలో. సో ఆ పర్సన్ ఆ ఆస్పెక్ట్లో ఆ పాయింట్లలో మనకు విభేదాలు ఉన్నాయి తప్పించి రిమైనింగ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికాతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఇది అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. మన ఇండియా అనేది భిన్నత్వం ఏకత్వం, నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఫ్యూచర్లో మొన్న మీకు తెలిసిందేమని చెప్పండి, వాళ్ళని మరి రేపు పొద్దున్న సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేయడానికి ఎక్కువ చూస్తారు. కాబట్టి అందుకే మ్యాక్సిమం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన సెంట్రల్ బ్యాంక్ ఉంది, ఎందుకు ఎంత టన్స్ గోల్డ్ తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది, ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదాలు ఏదైనా ఇదే ప్రాబ్లం సంభవిస్తే మనకి సేఫియస్ట్గా ఉంటుందని చెప్పేసి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మ్యాక్సిమం. సో అమెరికా మన చైనా కూడా చూసుకున్నట్టయితే చైనా కంట్రీస్ కూడా టన్నులు 2900 మెట్రిక్ టన్నులు కూడా పర్చేజ్ చేసింది, ఎప్పుడూ లేనంతగా. అంటే ఉక్కుడే గోల్డ్ సిల్వర్లో గోల్డ్ వచ్చేసరికి మీకు ఎప్పుడు కూడా ఒకటి
తగ్గిపోతుంది అంటున్నారు, చాలామంది అనాలిసిస్ చెప్తున్నారు. కరెక్టే, అనాలిసిస్లోనే రాంగ్ లేదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ పీరియడ్ అనేది ఎప్పుడూ పెట్టుకోకండి. గోల్డ్ అనేది ఏంటంటే మీరు తీసుకుంటారు, అది పెట్టుబడిగా కాకుండా గోల్డ్ తీసుకునేది దేనికోసం తీసుకుంటారు? మన అసెట్ కోసం లేదా మన బ్యూటీ కోసం. సో ఆభరణాలు ఎందుకు అన్ని ధరిస్తారు? విధాలుగా ఉపయోగపడేది అయితే గోల్డే. ఇప్పుడు వాడుకోవచ్చు, రేపు వాడుకోవచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎస్ గోల్డ్ వాడుకోవచ్చు. అది మీ ప్రెస్టేజ్ని మరింత ఇనుముడింపు చేస్తుంది. ఫస్ట్ మన అంతర్గత సౌందర్యాన్ని బహిర్గతంగా చేసేది ఏంటి? గోల్డ్. అది ఎవరికి చెప్పినా ఇది గోల్డ్ సిల్వర్ అనేది బయట వాళ్ళకి తెలియకపోవచ్చేమో, నీ అంతరాత్మకు తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. నీ ఫేస్ ఫీలింగ్ ఏంటంటే చాలా మంది అంటుంటారు అనేది ఖచ్చితంగా యాక్చువల్గా ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలాగుంటుందంటే ఒక చిన్న వెలితి అనేది ఉండకూడదు ఎవరికి కూడా. అది వేసుకున్నప్పుడు ఎదటి వాళ్ళకి అనవసరం. సో మన అంతర్గతంగా మనకు తెలియాలి. సో మన ఈ పాయింట్ చెప్పారు కదా సార్, నేను ఒకటి చెప్తా. ఇప్పుడే విశ్లేషణలో సత్యనారాయణ గారు చెప్పారు, ఇప్పుడు సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనేది చాలా ఎక్కువ మార్కెట్ అవుతుంది. సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కాదు, గోల్డ్ ఫినిషింగ్ ప్లేటెడ్ వేరు, గోల్డ్ పాలిషింగ్ వేరు. ఓకే. సో అలా చూసుకోండి, ఇప్పుడు ఆ పర్చేజ్లు కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ రేట్లు కూడా తారస్థాయికి చేరుతున్నాయి అన్నట్లు. దానివల్ల కాదు, యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ పెట్టుకోలేని వాళ్ళు సిల్వర్ పెట్టుకోవాలని, అంటే సిల్వర్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. మార్కెట్కి ట్రెండ్కి అనుగుణంగా చాలామంది జ్యువెలరీస్ కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారంటే, అదే చెప్పాను కదా, మీ తాలూకా కొద్దిగా సాటిస్ఫాక్షన్ కొద్దిగా ఇచ్చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే ఇలా సిల్వర్ జ్యువెలరీ తయారు చేసి పాలిషింగ్ చేసి పెడుతున్నారు. సో ఇప్పుడు మరి అది సిల్వర్ జ్యువెలరీ పెడుతున్నారు, ఓకే, బాధే, కాదనట్లేదు, నేను ఎక్కడ మోసాలు చెప్పట్లేదు. కానీ సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్కి ఏంటి, మీరు గోల్డ్ ఎలా పెట్టుకున్నా గోల్డే. నేను క్యారెట్ గురించి మాట్లాడట్లేదు, చెప్తున్నా నార్మల్గా గోల్డ్ ఎలా మీరు పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని ఏం చేసినా. కానీ ఈ సిల్వర్ దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమన్నా ఇన్ కేసు ఒక్కసారి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని మీద మళ్ళీ చేయాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇప్పుడు సిల్వర్ ఓకే, సిల్వర్ ఎప్పుడు అదే కలర్ ఉండదు కదా, షేడ్ అవుట్ అవుతుంది కదా. దానికోసం ప్రికాషన్స్ కూడా చాలా తీసుకోవాలన్నమాట. చాలా ప్రికాషన్స్ అవి తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ అది యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒక వెహికల్ వాడతారు, నేను అదే వెహికల్ వాడతాను, మనం యూసేజ్ని బట్టి దాని లైఫ్ టైం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అంటే అనాలిసిస్ ని లేకపోతే ప్రజల సెంటిమెంట్ ని పక్కన పెడితే అసలు గోల్డ్ ఎంత రేటు పెరిగినా తగ్గినా కొనొచ్చు అంటారా లేదా? 100% కొనుక్కోవచ్చండి. ఒకటే ఎందుకు కొనుక్కోవచ్చు అంటే అందరూ అనుకుంటారు ఇటు గోల్డ్ షాప్ నేను చెప్తున్నాను, ఇప్పుడు గోల్డే ప్రమోట్ చేస్తారు కదా. అదే నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఏంటంటే గోల్డే ఎందుకు కొనుక్కోమంటున్నానంటే మిమ్మల్ని లగ్జరీ ఐటమ్ కొనుక్కోమనట్లేదు. మీకు ఒక టీవీ కానీ గాడ్జెట్స్ కానీ లేకపోతే ఇంకేటి కానీ చాలామంది అంటుంటారు. ఏమంటుంటారు కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, మీరు ఇది దీనికి పెట్టే బదులు గోల్డ్ పెట్టుకుంటే అప్పుడు దీనికి ఎంత అవుతుంది కదా అంటారు. ఒక వ్యక్తి రీసెంట్గా అన్నారనమాట, జస్ట్ ఇది పెట్టుకుంటే దీని నుంచి ఇలాంటివి 100 సంపాదించవచ్చు అని. అవును, 100 సంపాదించేసి ఫోన్లో 100 సంపాదించే ఆలోచన అనేది చాలా తక్కువ, ఆ రేషియో చాలా తక్కువ. ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు, దానికి మనం అంత పెట్టి సెల్ ఫోన్ అంత మనం మైండ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక 1 hour మనకు ఇంటర్నెట్ సదుపాయం అయిపోతుంది. పక్కన పెడితే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు సెల్ ఫోన్ కొంటారు, చాలామంది ఏమంటారు ఈ సెల్ ఫోన్ ఖరీదు ఈ గోల్డ్ ఖరీదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇది ఎంత అవుతుంది, డబల్ అవుతుంది అంటారు. కానీ సెల్ ఫోన్ పట్టుకొని మనం కోట్లు సంపాదించవచ్చు అంటారు. అలా సంపాదించిన వాళ్ళు ఎవరు ఉంటారు? లేరు. ఒకవేళ ఉన్నా అరుదు. అలా సంపాదించాలనుకుంటే సెల్ ఫోన్ మీద అవసరం లేదు. ఒక గంట, ఒక 1 hour 2 hour పెట్టి రెగ్యులర్గా ఒక కంప్యూటర్ మీద మనం వర్క్ చేసుకొని మీకు కావాల్సిన డేటా, మీడియా, సామాజిక మాధ్యమాలన్నీ కూడా మీడియాతో అనుసంధానం అయి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం సంపాదించుకోవచ్చు. గోల్డ్ ఏంటంటే గోల్డ్ అనేది ఏంటంటే మన ఫస్ట్ మిమ్మల్ని మీ సౌందర్యాన్ని బయటకు తీసుకొస్తాను. నెక్స్ట్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ అనేది చాలా, అది ఒక మంచి మనకు ఒక సాంప్రదాయం అయిపోయింది. మీరు ఒకటి వేసుకుని ఒక చైన్ కొనుక్కున్నారనుకో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఎక్కడని నేను చెప్పట్లేదు, మామూలుగా ఒక వర్కర్ దగ్గర చేయించుకున్నా, వేరే షాప్లో కొనుక్కున్నా. సో మొత్తానికి గోల్డ్ కొనడం అనేది చాలా
మంచి విషయమే అంటున్నారు. మంచిదే కదా మేడం. ఇప్పుడు వేరే దానికో ఆ డబ్బులు రాకపోవచ్చు, ఫస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీ అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. ఎగ్జాక్ట్లీ అదొకటి మాత్రం చెప్పచ్చు. అర్థమైంది సార్. సో చూసారు కదా, గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హై అయినా తగ్గినా ఏదైనా కానీ గోల్డ్ కొనడం అనేది చాలా మంచి విషయం ఎవరికైనా అని చెప్పి చెప్తున్నారు. సో ఇవాళ ఈ విశ్లేషణలో పాల్గొనేందుకు సత్యనారాయణ గారికి, అలాగే లలిత జ్యువెలర్స్ మేనేజర్ నగేష్ గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాళ డిబేట్. థ్యాంక్ యూ.